హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియాని అచ్చం మన బయట బండి మీద కొనుక్కుంటాం కదండీ! అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బావుందండి. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. అలాగే పక్కా కొలతలతో ఈ గోబీ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి. సో, డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజు కాలీఫ్లవర్‌ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అలాగే స్టవ్ మీద ఒక గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకున్నారంటే మీకు ముక్కలనేవి చప్పగా లేకుండా రుచిగా ఉంటాయి. అలాగే ఈ కాలీఫ్లవర్ ముక్కలు వాటర్‌లో మరీ ఎక్కువసేపు ఉండకూడదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఇందులో ఉడకనిస్తే చాలండి. మరీ ఎక్కువ కుక్ అయిపోయినా మనం బ్యాటర్ కలుపుకుంటున్నప్పుడు ముక్కలన్నీ కూడా స్మాష్ అయిపోతాయి. చూసారు కదండీ! ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని పావు కప్పు మైదాని ఇందులోకి వేసుకుంటున్నానండి. కాలీఫ్లవర్ మీడియం సైజ్‌ది కాబట్టి. అదే కాలీఫ్లవర్ పెద్ద సైజ్ అయితే కనుక కప్పున్నర వరకు మైదా తీసుకోవచ్చు. అలాగే పావు కప్పుతో సగం కార్న్‌ఫ్లోర్ కూడా తీసుకుంటున్నానండి. దీంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే నేను ఇక్కడ కలర్ బ్రైట్‌గా ఉండడం కోసం లిక్విడ్ ఫుడ్ కలర్‌ని ఒక పావు టీ స్పూన్ వేసుకున్నానండి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇది సాఫ్ట్ బ్యాటర్ అయ్యేంత వరకు విస్కర్‌తో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండీ! ఇది చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని ఈ బ్యాటర్ అంతా కూడా ముక్కలకి ఈవెన్‌గా పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండీ! ముక్కకి బ్యాటర్ అనేది మరీ తిన్నగా ఉండకూడదండి. కొంచెం థిక్‌గా ఉంటేనే మనకి మంచూరియాకి టేస్ట్ అనేది బావుంటుంది. ఫైనల్‌గా మీకు ముక్క మొత్తానికి కూడా బ్యాటర్ ఈ విధంగా పట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా ఈ ఆయిల్‌లోకి సరిపడినన్ని వేసి ముక్కలు సగం వరకు కుక్ అయ్యేంత వరకు మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. అలాగే కాలీఫ్లవర్ ముక్కలు ఆయిల్‌లో వేసిన వెంటనే గరిటెతో తిప్పకూడదండి. ఒక 2, 3 నిమిషాలు అయిన తర్వాతనే ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మీకు కాలీఫ్లవర్ ఫ్రై అయినట్లయితే గనక ఇదిగో ఈ విధంగా పైకి తేలుతూ ఉంటాయండి. మీకు తెలుస్తుంది చాలా క్రంచీగా ఉంటాయని. చూసారు కదా! ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటినన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల మీకు కమ్మని ఫ్లేవర్ వస్తుందండి. ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దు. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకున్నారంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. దీంతో పాటుగా మరొక కప్పు తురుముకున్న క్యాబేజీ, ఒక కప్పు క్యాప్సికమ్ కూడా వేసుకొని వీటిని మరొక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇది మరీ మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇదిగో ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ థిక్ సోయా సాస్ తీసుకున్నాను కాబట్టి 1 ½ టీ స్పూన్ వేసుకున్నానండి. అది లైట్‌గా ఉండే సోయా సాస్ అయితే గనక మీరు 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా తీసుకోండి. అలాగే 1 ½ టీ స్పూన్ వెనిగరు, 2 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్పు, అలాగే ఈ సోయా సాస్ థిక్‌ది కదండీ! అడుగున పట్టేసింది కాబట్టి దాంట్లో వాటర్ వేసుకొని ఇందులోకి వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం కాలీఫ్లవర్ ముక్కల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కేవలం ఈ ఉల్లిపాయ, క్యాప్సికమ్‌కి మాత్రమే సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారము, అలాగే మరొక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా,
నేనిక్కడ రుచిగా ఉండడం కోసం చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేశానండి. మీకు టేస్టింగ్ సాల్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే గనక హాఫ్ టీ స్పూన్ షుగర్ అయినా వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకొని మరిగించుకోవాలి. చూసారు కదండీ! ఈ వాటర్ అంతా కూడా బాగా మరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే మంటని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కలుపుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మంటని సిమ్‌లో పెట్టుకొని వాటర్ ఈ విధంగా ఎగిరిపోతున్నప్పుడు ఇందులోకి కొత్తిమీరని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా మరొక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. ఇలాగా లాస్ట్‌లో కరివేపాకు వేసుకోవడం వల్ల కూడా మనకి ఈ గోబీ మంచూరియాకి అచ్చం స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ అయితే వస్తుంది. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బావుంటుందండి. మీకు బయట బండి మీద దొరికే గోబీ మంచూరియా ఎంతైతే టేస్టీగా ఉంటుందో, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే గోబీ మంచూరియా అంతకంటే కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా హైజీనిక్‌గా కూడా ఉంటుంది. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.